హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారండి? ఎవరు చెప్పని కాంబినేషన్లో నేను ఈరోజు ఒక కర్రీ చేసి చూపించబోతున్నానండి. ఒక 20 రూపీస్ పెట్టి గోంగూర తీసుకున్నానండి. వాటిని ఈ విధంగా లీవ్స్ కింద కట్ చేసి వాటర్లో నానబెట్టేశాను. ఎందుకంటే దానికి శాండ్ ఉంటుంది కాబట్టి ఆ శాండ్ మొత్తం అడుగు భాగానికి వెళ్ళే విధంగా ఈ విధంగా వాటర్లో నానబెట్టుకుంటే మనకి ఆ శాండ్ మొత్తం రిమూవ్ అయిపోతుందండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనకి సరిపడినంత ఆయిల్ వేసి అందులో 7-8 పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఎందుకంటే గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి ఆ పులుపుకి మిర్చి అనేది కాంబినేషన్ బాగుంటుందండి. అందుకని నేను 6 or 7 మిర్చి తీసుకున్నాను. ఆ మిర్చి వేగిన తర్వాత 2 ఆనియన్స్ని చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఆ ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి వేసేసానండి. ఇప్పుడు మనకి ఆయిల్లో మిర్చి అండ్ ఆనియన్స్ 2 ఫ్రై అవుతున్నాయి. మా పిల్లలు చూడండి ఎంత గొడవ చేస్తున్నారు. మా పాప చాలా హైపర్ యాక్టివ్ అండి. హైపర్ యాక్టివ్ వల్ల నాకు భయం వేసి నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఆటిజం ఏమైనా చెక్ చేయించానండి. పర్లేదు హైపర్ యాక్టివే కానమ్మా, ఆటిజం లేదు అని చెప్పారు. ఈ డోర్ నుంచి బాగా గాలి వీస్తుందండి, దానికి స్టవ్ ఆఫ్ అయిపోతుంది. డోర్ వేసేస్తేనేమో వీడియో క్లారిటీ ఉండట్లేదు, డోర్ క్లోజ్ చేయకపోతేనేమో స్టవ్ ఆఫ్ అయిపోతుంది. చూసారు సినిమా కష్టాలు వీడియో తీయడానికి. ఇంత కష్టపడి వీడియో తీస్తుంటే ఒక లైక్ చేయడానికి మీ బ్యాంక్ అకౌంట్లో నుంచి ఏమన్నా డబ్బులు ఏమన్నా డిక్రీజ్ అయిపోతాయా ఏంటండి? ఒక లైక్ చేయొచ్చు కదా. సో ఈ విధంగా ఆయిల్లో ఆనియన్స్ అండ్ మిర్చి ఇలా ఫ్రై అయిపోయాయండి. అంటే రెడ్డిష్ కలర్లో ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఈ క్లీన్ చేసుకున్న గోంగూరని ఈ ఆయిల్లో మగ్గనివ్వాలండి. మొత్తం గోంగూర 20 రూపీస్ తీసుకున్న గోంగూర మొత్తం ఈ ఆయిల్లో వేసాను. సో ఆయిల్లో వేసిన తర్వాత అది ఆయిల్లో మగ్గిపోవాలండి. గోంగూర అంతా ఆయిల్లో మగ్గిపోవాలి. అప్పుడే మిర్చి ఘాటు ఆ గోంగూరకు పట్టి టేస్టీ అనిపిస్తుంది. నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే మా బాబుకి ఆస్తమా ఉందండి చిన్నప్పటి నుంచి. అంటే వాడికి తల్లిపాలు లేవు, దానివల్ల బాబు బాగా వీక్ అయిపోయాడు. వీక్ అయిపోతే ఒక 6 or 7 months అప్పుడు బాబుని హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఒక 50,000 అయినాయండి మాకు. బాబుకి చాలా సెలైన్లు ఇంజక్షన్లు కూడా చిన్న వయసులోనే పెట్టారు. ఆస్తమా వల్ల వాడికి రైనీ సీజను అండ్ వింటర్ సీజను ఆ 2 అస్సలు పడవండి. ఆ 2 సీజన్స్ వస్తే వెంటనే వాడికి జలుబు దగ్గు వచ్చేస్తాయండి. 3-4 months కూడా అలాగే మెడిసిన్ కంటిన్యూ చేసినా తగ్గదండి. వాడికి ఇప్పటికీ ఇన్హేలర్స్ వాడుతున్నామండి. ఒకటేమో లివోలిన్ ఇన్హేలర్, ఇంకోటేమో బుడికాట్ ఇన్హేలర్స్. వాడి మెడిసిన్కే మాకు వచ్చేసి 10,000 అయిపోతాయండి. సో మాకు మనీ సరిపోక నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. ఇంకొక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం మిర్చి పౌడర్ వేసుకోవాలండి. ఆ మూడిట్లోకి ఈ ఎగ్స్ వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే ఉంచుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఎగ్స్ని ఈ విధంగా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే ఆ రెడ్నెస్ అనేది, ఆ కలరు ఈ కర్రీకి మంచి కాంబినేషన్ అండి. కలర్ కాంబినేషన్ ఉంటే బాగుంటుంది అంటారు కదా, అలాగే ఎగ్స్ రెడ్ కలర్లో ఉంటే మన గోంగూరకి కాంబినేషన్గా చాలా చాలా బాగుంటుందండి, చూడడానికి బాగుంటుంది. సో ఈ విధంగా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఈ లోపల మనం గోంగూర మొత్తం మగ్గిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. అయితే ఈ విధంగా చూడండి గోంగూర హాఫ్ వరకు మగ్గిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక స్పూన్ కాదు, 1.5 మిర్చి పౌడర్ వేసుకోవాలండి. అంటే మనకి గోంగూర పులుపు కదా, కారం ఎక్కువగానే పట్టిద్ది. 1 స్పూను సాల్ట్ వేసుకోండి. మీకు సరిపడినంత, అంటే మీరు సాల్ట్ తక్కువగా తింటే తక్కువగా వేసుకోండి, కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోండి. మీకు సరిపడినంత మీకు తెలుసు కాబట్టి దాన్ని బట్టి మీరు టేస్ట్కి సరిపడినట్టు సాల్ట్ యూస్ చేయండి. తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకోండి. ఈ కారము, ఈ ఉప్పు మొత్తం ఆ గోంగూరకి పట్టే విధంగా మనం వాటిని మగ్గనివ్వాలండి. అలా మగ్గితేనే ఆ కర్రీకి టేస్ట్ వస్తుంది. మనం వేసిన మిర్చి అండ్ మిర్చి పౌడరు, సాల్ట్ కూడా గోంగూరకి బాగా పట్టాలండి. సో అప్పుడు టేస్ట్ మనకి బాగా అనిపిస్తుంది. మా పిల్లల్ని కసిరానండి, అంటే వాళ్ళు బాగా అలర్ట్ చేసేస్తున్నారు. సో అందుకే వాళ్ళ నాయిస్ డిలీట్ చేసేసి సరిగా కూర్చోమని చెప్పి మోటు పతులు పెట్టానండి. అది చూస్తున్నారు వాళ్ళిద్దరూ. అదండి నేను యాక్చువల్గా అందుకే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ప్లీజ్ నా వీడియోని చూస్తున్నారు, మన తెలుగు అమ్మాయి ఏదో కష్టపడి చేసుకుంటుంది పిల్లల కోసం అని ఎవరైనా అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నాకు వీడియోస్కి యూస్ వస్తున్నాయండి, బట్ లైక్స్ మాత్రం రావట్లేదు. మేబీ మీకు నచ్చట్లేదేమో. నచ్చకపోయినా
ఏదో చేస్తున్నాను కదండి చేస్తున్నానని చెప్పేసి ప్లీజ్ లైక్ చేయండి. సో ఈ విధంగా గోంగూర మొత్తం ఆయిల్లో మగ్గిపోయిందండి. మగ్గిపోయిన తర్వాత అసలు మనం యాక్చువల్గా అయితే నేను పప్పు గుర్తుపెట్టి రుబ్బేదాన్ని, అలా రుబ్బే పని కూడా లేకుండా ఈ విధంగా చక్కగా మెత్తగా అయిపోయిందండి. సో ఈ మెత్తగా అయిపోయిన గోంగూరలో నేను ఈ ఎగ్స్ని అందులో వేసేస్తున్నానండి. ఎగ్స్ని కూడా అందులో కలిపిన తర్వాత 1 నిమిషం స్పూన్ పెట్టి మెదుపుకోవాలి. ఇలా మెదిపిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ పైకి వచ్చే విధంగా ఒక 5 మినిట్స్ని వీటిని సిమ్లో పెట్టేసుకొని ఉంచాలండి. ఈ విధంగా ఉంచితే అసలు ఒక్కసారి ఈ కర్రీ ట్రై చేసి చూడండి. ఇక్కడ గుడివాడలో చాలామందికి ఎగ్ గోంగూర కాంబినేషన్లో కర్రీ అసలు తెలీదు అని చెప్తున్నారు ఎవరు అడిగినా సరే. నిన్న ఈ కర్రీ చేసి మా ఇంటి ఓనర్స్కి వేసానండి. వాళ్ళు చాలా బాగుంది అని చెప్పారు. సో ఈ బాగుంది అన్నారు కాబట్టే నేను వెంటనే మీకు ఈ వీడియో తీసి మీరు కూడా ట్రై చేస్తారన్న ఉద్దేశంతో నేను ఈ కర్రీ చేస్తున్నానండి. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. లైక్ చేయడం వల్ల నాలో ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి నేను ఇంకెన్నో వీడియోలు చేయడానికి, అవన్నీ మీ ముందుకు రావడానికి నాకు పాసిబిలిటీ ఉంటుంది. మీరు ఇచ్చే సపోర్ట్తోనే ఏదైనా చేయగలమండి. మీరు లేకపోతే నేను హెల్త్ ఇష్యూస్ వల్ల చాలా కష్టపడ్డానండి. అందువల్ల యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ప్లీజ్ లైక్ చేయండి.